మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి సహజ ప్రసూతి మరియు జనరల్ హాస్పిటల్ వద్దకైతే మనం వచ్చినామండి. సో అంతేకాకుండా ఈ రోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగానైతే మనమైతే ఇక్కడికి వచ్చినాము. సో ఇప్పుడైతే మనము ఈ ఏరియా మొత్తం డాక్టర్స్ ఏరియానే. సో ఈ రోజు చాలా మంది డాక్టర్స్ ని కలుద్దాము, వాళ్ళని విష్ చేద్దాము. సో ప్రస్తుతం మనతో ఇప్పుడు డాక్టర్ తేజస్విని గారు మనతో ఉన్నారు. ఈ రోజు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మనమైతే ఈ రోజు ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ముందుగా డాక్టర్ గారికి అయితే మనం విష్ చేద్దాం. హలో మ్యామ్, ఎలా ఉన్నారు? సో ముందుగా మీకు ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేములవాడ పట్టణ మరియు పరిసర ప్రాంత డాక్టర్స్ అందరికీ మా సహజ హాస్పిటల్ తరఫున వెరీ హ్యాపీ డాక్టర్స్ డే. సో మనం ఇప్పుడు నందిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్దనైతే మనం ఉన్నామండి. సో మనతో పాటు డాక్టర్ హారిక గారు కూడా ఉన్నారు. సో మన సుమన్ టీవీ తరపున డాక్టర్ గారు కూడా మనం విష్ చేద్దాం. మా సుమన్ టీవీ తరపున డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నమస్కారం అండి, నేను డాక్టర్ హారిక, నందిని హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. మా సొంత గ్రామం వట్టిమల్ల, కొండ్రావుపేట మండలం. వెమ్లవాడ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ నందిని హాస్పిటల్ వెమ్లవాడలో జాయిన్ అయ్యి మీ అందరికీ సేవలు అందిస్తున్నా. వెమ్లవాడ పట్టణంలోని డాక్టర్స్ అందరికీ నా తరపున హ్యాపీ డాక్టర్స్ డే ఫ్రమ్ నందిని హాస్పిటల్. ప్రజెంట్ మనం వెమ్లవాడ పట్టణంలో ఉన్నటువంటి సహస్ర పిల్లల హాస్పిటల్ మరియు జనరల్ ప్రసూతి హాస్పిటల్కి అయితే మనం వచ్చినాము. సో ఇక్కడ మనతో పాటు డాక్టర్ ఉషా గారు ఉన్నారు. సో డాక్టర్ గారిని కూడా మనం కలిసి విష్ చేద్దాం. ఎలా ఉన్నారు? సో ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మా తరపున, మా సుమన్ టీవీ తరపున జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. నేను డాక్టర్ జే ఉషా, ఎంబీబీఎస్. మొదటగా డాక్టర్స్ డే సందర్భంగా సీనియర్లకి, డాక్టర్లందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సహస్ర హాస్పిటల్ జనరల్ ప్రసూతి మరియు పిల్లల హాస్పిటల్లో జనరల్ అండ్ ప్రసూతి పిల్లల వైద్య సేవలు అందించబడతాయి. అతి తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించడం, 24 గంటల సేవలు అందించడం మా హాస్పిటల్ ప్రత్యేకత. ఈ డాక్టర్స్ డే సందర్భంగా ప్రజలకి గుర్తు చేయాలనుకుంటున్నది ఏమనగా, వైద్య వృత్తి అనేది చాలా అమూల్యమైనది అండ్ చాలా కష్టతరమైనది కూడా. వైద్యుడే దేవుళ్ళు అని మనం కొలిచే విధంగా ఉన్న ఈ వైద్య వృత్తి రోజు రోజుకి బాధాకరమైన పరిస్థితికి రావడానికి ప్రజలు గుర్తు చేసుకోవాల్సిన విషయాలు ఏంటనగా, డబ్బులే ప్రామాణికమని కాకుండా వైద్య వృత్తి ఎంతో కష్టమైన, క్లిష్ట పరిస్థితుల్లో, ప్రాణాపాయ పరిస్థితుల్లో వచ్చిన పేషెంట్లని తగిన సమయంలో తగిన వైద్యం అందించినప్పటికీ కొన్నిసార్లు వికటించిన సందర్భాలు జరగవచ్చు. అది పేషెంట్ యొక్క పరిస్థితి కారణమే తప్ప వైద్యులే అన్నిటికీ కారణం కాదనేది ప్రజలు గుర్తించి, ఈ వైద్యులు ఉండడం వలననే కరోనా కానీ ఎంతటి విషపూరితమైన పరిస్థితుల్లో పేషెంట్లు ఉన్నప్పటికీ తగిన వైద్యం అందించి సమాజాన్ని కాపాడడమే వైద్యుల యొక్క మొదటి బాధ్యత. ఆ బాధ్యతను వైద్యులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మర్చిపోకుండా వాళ్ళు విలువలు కాపాడుకుంటూ వైద్యం అందించడం అనేది జరుగుతుంది. ఈ డాక్టర్స్ డే సందర్భంగా చివరగా నేను చెప్పాలనుకుంటున్నది, ప్రజలు వైద్యులని అండ్ వారి సేవలను గుర్తించి వారి సేవలు అందుకోవాలని అండ్ వైద్యులను గుర్తించాలని, ఈ దాడులని అనేటివి తగ్గించాలని ఈ డాక్టర్స్ డే సందర్భంగా ప్రజల నుంచి కోరుకుంటున్నాం. సో ప్రజెంట్ ఇప్పుడు మనం తులసి హాస్పిటల్లో ఉన్నాము. సో డాక్టర్ గారు, అనిత గారు మనతో ఉన్నారు. సో డాక్టర్ గారు కూడా మనం విష్ చేద్దాం, ఎందుకంటే జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా మనం డాక్టర్ గారు కూడా కలిసి విష్ చేద్దాం. హలో మ్యామ్. హాయ్ సుమన్ టీవీ. హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ రాయ్ గారి జన్మదిన సందర్భంగా వైద్యుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చేసిన సేవలకు కానీ కృషికి గాను ఈ రోజు ఆయన పేరు మీద డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. తులసి హాస్పిటల్లో కూడా ఈ రోజు డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి చేసుకున్నాం. అందరి డాక్టర్స్, పేషెంట్స్ అందరం కలిసి మా స్టాఫ్ తో కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ సందర్భంగా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కూడా ఈరోజు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. డాక్టర్స్ డే సందర్భంగా మేము అలా సెలబ్రేట్ చేసుకున్నాము. అంతేకాకుండా మా తులసి హాస్పిటల్ తరపున మరియు నా తరపున, నా తోటి డాక్టర్స్ అందరికి వెమ్లవాడలో, సిరిసిల్లలో మరియు ఇండియా అందరికి డాక్టర్స్ కి పేరు పేరున డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తులసి హాస్పిటల్లో నేను డాక్టర్ అనిత, గైనకాలజిస్ట్ ని. నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ గైనకాలజిస్ట్ ని. నా
ఇక్కడ మేము అన్ని ఆల్మోస్ట్ గైనిక్ అంటే ఆడవాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సర్జరీస్ వరకు కూడా అన్ని చేస్తాం. ఈవెన్ డెలివరీస్ అయినా నార్మల్ డెలివరీస్, నేను ఎక్కువ ఇక్కడ నార్మల్ డెలివరీస్ కి ఎక్కువ ప్రోత్సహిస్తాను. పేషెంట్స్ కనుక విల్లింగ్ ఉంటే ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేయడానికి ట్రై చేస్తాము. ఈవెన్ హైదరాబాద్ లో దానిలో నార్మల్ డెలివరీ, పెయిన్లెస్ డెలివరీ కూడా ట్రై చేసాము. మొన్న లాస్ట్ ఈ మంత్ జూన్ లో కూడా ఒక అమ్మాయికి మా నార్మల్ డెలివరీ పెయిన్లెస్ చేసాము. దాంతోపాటు నార్మల్ డెలివరీస్, సెక్షన్స్, గర్భసంచి ఆపరేషన్స్, హెమరాయిడ్స్, గడ్డలు, ఛాతిలో గడ్డలు, కడుపులో గడ్డలు, కంతులు, ఏ ప్రాబ్లం అయినా ఆడవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్ని సర్జరీస్ చేస్తాను నేను ఇక్కడ. వాళ్ళకి ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా, ఇంట్రాప్ కానీ పోస్ట్ ఆప్ కానీ ఏ కాంప్లికేషన్స్ రాకుండా చేస్తాం. ఇప్పటి వరకు మేము ఇక్కడ చేసిన సర్జరీస్ కానీ ఎవరికైనా ఇప్పటివరకు ఎటువంటి కాంప్లికేషన్స్ రాలేదు. ఏ పేషెంట్ కూడా తర్వాత మాకు ఈ ప్రాబ్లం అయిందని మేడం అని కూడా ఎవరు కూడా ఇప్పటివరకు కంప్లైంట్ చేయలేదు. మేము అలా హాస్పిటల్ అలా రన్ చేస్తున్నాము. పేషెంట్స్ కూడా ఆ కేర్ కూడా అలా ఉంటుంది మా దగ్గర. మళ్ళీ కొత్తగా మా దగ్గరికి ఇప్పుడు జనరల్ సర్జన్ కూడా డాక్టర్ వచ్చారు. సో ఇప్పుడు ఓన్లీ లేడీస్ కనే కాకుండా ఈవెన్ జెంట్స్ కూడా ఎనీ సర్జరీస్ అయినా చేయడానికనే మేము ఇక్కడికి జనరల్ సర్జన్ కూడా తీసుకొచ్చాం. ఆ డాక్టర్ గారు కూడా ఎక్స్పీరియన్స్ డాక్టరే. తను కూడా మంచిగా కరీంనగర్ లో ప్రాక్టీస్ చేసే వచ్చారు ఇక్కడికి. తను కూడా అన్ని సర్జరీస్ చేస్తారు, ఆ మగవాళ్ళకి సంబంధించిన సర్జరీస్ అంటే ఈవెన్ హర్నియా, హైడ్రోసీల్, పైల్స్, వాళ్ళు కూడా చిన్న చిన్న గడ్డలు కానీ ఎనీ ఆపరేషన్, అన్ని జెంట్స్ కి సంబంధించిన ఆపరేషన్స్ అన్ని కూడా ఇక్కడ చేస్తున్నాం. ఇంకా మా తర్వాత ఇప్పుడు మా దగ్గర అనస్థెటిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు. క్రిటికల్ కేర్ కూడా సర్జరీస్ కూడా చేస్తున్నాము. లాస్ట్ టైం ఒక ఆమెకి కడుపులో పెద్ద గడ్డ ఉంటే ఆ సర్జరీ చేసాము. ఆమె కూడా సక్సెస్ఫుల్ గా ట్రీట్మెంట్ ఇప్పించాము. ఆమె సక్సెస్ఫుల్ గా మంచిగా అయిపోయింది పేషెంట్. ఆమెతో పాటు తర్వాత ఇంకొకటి కార్డియక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఇప్పటికి చాలా మందికి, కార్డియక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి నేను ఇక్కడ సర్జరీస్ చేశాను. వాళ్ళు కూడా పోస్ట్ ఆప్ అనస్థెటిస్ట్ క్రిటికల్ స్పెషలిస్ట్ వల్ల మేము ఇద్దరం కలిసి చేసిన ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు కూడా మంచిగా అంటే మంచిగా గెట్ ఆన్ అయిపోయారు, ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి లేకుండా. మొన్న లాస్ట్ టైం కూడా ఒకటి హార్ట్ ఆపరేషన్ అయినా ఆమెకు కూడా సర్జరీ చేసాం ఇక్కడ. ఆమె కూడా మంచిగానే అయిపోయింది. మొన్ననే చెకప్ కూడా వచ్చింది. తల్లి, బేబీ, మదర్ ఇద్దరు మంచిగా ఉన్నారు, ఏ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు. మాకు చిన్న చిన్న పోయేటప్పుడు కూడా బేబీస్ కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము అమ్మాయిలను ప్రోత్సహించడానికి. అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి అమ్మాయిల కోసం అని కొంచెం చిన్న చిన్న ఎంకరేజ్మెంట్స్ కూడా చేస్తున్నాం ఇక్కడ.